ఫ్రీడమ్ సాఫ్ట్వేర్. దీన్నే తెలుగులో స్వేచ్ఛా సాఫ్ట్వేర్ అని పిలుస్తుంటారు. స్వేచ్ఛా సాఫ్ట్వేర్ అంటే ఏమిటి? కాపీరైట్ సాఫ్ట్వేర్కు దీనికి తేడా ఏంటి? ఎవరైనా స్వేచ్ఛా సాఫ్ట్వేర్ని ఎందుకు వాడాలి? వాడడం వల్ల ప్రయోజనం ఏంటి? లాంటి వివరాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఏ సాఫ్ట్వేర్ అయినా రెండు రకాల్లో ఉంటుంది. ఒకటి సోర్స్ కోడ్, రెండవది బైనరీ కోడ్. సోర్స్ కోడ్ అంటే ప్రోగ్రామర్లు రాసేది. బైనరీ కోడ్ అంటే కంప్యూటర్లో సున్నాల రూపంలో ఉండేది. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు మనకు అమ్ముతుంది బైనరీ కోడ్. అంటే మనకి ప్రోగ్రామింగ్ తెలిసినా మనం కొనుక్కున్న సాఫ్ట్వేర్ని మనం తెలుసుకోలేం, డెవలప్ చేయలేం. సాఫ్ట్వేర్ రంగంలో ఈ రకమైన గుత్తాధిపత్యాన్ని నిరసిస్తూ సోర్స్ కోడ్తో సహా సాఫ్ట్వేర్ను అందించేదే స్వేచ్ఛా సాఫ్ట్వేర్. సోర్స్ కోడ్ అందరికీ అందుబాటులోకి రావడం మూలంగా దీని అభివృద్ధి వేగంగాను అత్యంత నాణ్యంగాను జరుగుతుంది. వైరస్లు సైతం సోకలేని సాఫ్ట్వేర్ ఇదంటే దీని నాణ్యత ఏమిటో మనకు అర్థమవుతుంది. స్వేచ్ఛా సాఫ్ట్వేర్ల తయారీలో ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 20 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇది ఒక ఉద్యమంలా సాగుతుంది. మనం రోజు కంప్యూటర్లో, ఫోన్లో మన పనుల కోసం రకరకాల సాఫ్ట్వేర్లను ఉపయోగిస్తుంటాం. ఉదాహరణకు ఏదైనా డాక్యుమెంట్ టైప్ చేసుకోవాలంటే ఎంఎస్ ఆఫీస్, ఫోటోలు ఎడిట్ చేసుకోవాలంటే ఫోటోషాప్, వీడియోలు ఎడిట్ చేసుకోవడానికి అడాబ్ ప్రీమియర్, వండర్షేర్ ఫిల్మోరా, ఇంకా ఫోన్లో అయితే వాట్సాప్, ఎంఎక్స్ ప్లేయర్, గూగుల్ కీప్ ఇలాంటివి. ఇవన్నీ గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల చేత తయారు చేయబడ్డ సాఫ్ట్వేర్లు. మన దేశంలో ఆపరేటింగ్ సిస్టమ్ మొదలుకొని ఒక పేపర్ మ్యాటర్ రాసుకోవడానికి వాడే మైక్రోసాఫ్ట్ వర్డ్ వరకు ఇలా అన్ని కాపీరైట్, ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్లే అందుబాటులో ఉంటాయి. ఈ సాఫ్ట్వేర్లు ఏవి ఉచితంగా అందుబాటులో ఉండవు. అందుకే చాలామంది పైరేటెడ్, క్రాక్డ్ వర్షన్లను ఇంటర్నెట్లోంచి అనఫీషియల్గా డౌన్లోడ్ చేసి వాడుతుంటారు. మనం పైరసీ వర్షన్ వాడుతున్నట్లు ఆయా కంపెనీలకి తెలిసినప్పటికీ మన దేశంలో అయితే యాక్షన్ సీరియస్గా తీసుకోవట్లేదు. దీనికి ప్రధాన కారణం ప్రత్యామ్నాయంగా ఈ స్వేచ్ఛా సాఫ్ట్వేర్ ఉండడమే. మనం వాడుతున్న కాపీరైట్ సాఫ్ట్వేర్లను కాపీ చేసి మీ ఫ్రెండ్కి ఎవరికైనా ఇచ్చినా, ఈ సాఫ్ట్వేర్లు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకుందామని ప్రయత్నించినా, మీరు ఒక కాపీని కొనుక్కొని 2 కంప్యూటర్లలో వాడినా మనల్ని పట్టుకొని జైల్లో వేసే అవకాశం, అధికారం ఆయా కంపెనీలకు, ప్రభుత్వాలకు ఉంటాయి. ఇవన్నీ మనం వాడే కంప్యూటర్ల లైసెన్స్లో రాసి ఉంటాయి. మనం వాడుతున్న ఎంఎస్ ఆఫీసు, విండోస్ లాంటి సాఫ్ట్వేర్లన్నీ మనం స్టార్ట్ చేసే ముందే ఈ లైసెన్స్లన్నిటికీ టిక్కులు కొట్టేస్తాం. వీటితో మెయిన్ ఇబ్బంది ఏంటంటే ఈ కాపీరైట్ సాఫ్ట్వేర్లు యూజర్స్ ఫ్రీడమ్కి ఆటంకంగా ఉంటున్నాయి. వీటి అసలు బిజినెస్ మోడలే యూజర్ల డేటాను దొంగిలించేలా ఉంటాయి. ఈ సాఫ్ట్వేర్లను మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నా అవి మన మీద నిఘా ఉంచుతాయి. వీటి కోడ్ ఓపెన్గా ఉండదు కాబట్టి ఏ డేటా కలెక్ట్ చేస్తుందో కూడా మనం కనిపెట్టలేం. మనం సాఫ్ట్వేర్ని ఎలా వాడుతున్నాం, ఎక్కడి నుండి వాడుతున్నాం, మనం ఏమేమి టైప్ చేస్తున్నాం, ఏమేమి స్టోర్ చేస్తున్నాం, చివరికి ఏమేమి మాట్లాడుకుంటున్నాం లాంటి అనేక వివరాలని కలెక్ట్ చేస్తుంటాయి. ఇవన్నీ నిజానికి మనకు తెలియకుండానే జరిగిపోతాయి. పేజీల లైసెన్సులను ఎవ్వరూ చదవరు. చదివినా అందులో అన్నీ ఉంటాయన్న గ్యారంటీ ఉండదు. ఉన్నా అవి మాత్రమే ఆ సాఫ్ట్వేర్ కలెక్ట్ చేస్తుందని చెప్పలేం. సాఫ్ట్వేర్ కూడా మనకు తెలియదు కాబట్టి. మనం మొబైల్లో టైప్ చేస్తున్న కీబోర్డు మనం ఏం టైప్ చేస్తున్నామో తెలుసుకోవచ్చు. మనం వాడుతున్న ఆపరేటింగ్ సిస్టమ్ మనకు తెలియకుండానే క్లౌడ్ స్టోరేజ్లో ఫైల్ని స్టోర్ చేయొచ్చు. మనం వాడుతున్న వాట్సాప్ మన చాట్ ప్రయారిటీస్ని బిజినెస్ కంపెనీలకు తెలియజేయచ్చు. మనం మాట్లాడుతున్న మాటల్ని అలెక్సా వినొచ్చు. ఇవన్నీ కాక ఈ మధ్య సాఫ్ట్వేర్లు ఒకసారి కొనుగోలు చేసే విధానాన్ని ఆపేశాయి. అన్నీ సబ్స్క్రిప్షన్ మోడల్కి మారుతున్నాయి. అంటే సాఫ్ట్వేర్ను ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం డబ్బులు కట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే అది పనిచేయదు. ఇప్పటికే ఈ ఫోటోషాపు, ఎంఎస్ ఆఫీస్ ఈ మోడల్కి మారాయి. నిజానికి ఇవన్నీ ఈ కంపెనీలను నిలదొక్కుకోవడానికి, లాభాలు ఆర్జించడానికి తప్పించి కేవలం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కు ఇంత ఖర్చు పడదు. ప్రపంచంలో ప్రతి కంప్యూటర్కు అవసరమయ్యే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈనాటికి అందరికీ అందుబాటులో లేదు. ఈరోజు మైక్రోసాఫ్ట్ విండోస్ ధర 9,299 నుండి మొదలై 22,799 వరకు ఉంది ఒక సంవత్సరం. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మనం కొత్త కంప్యూటర్, ల్యాప్టాప్ కొన్నప్పుడు ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది, లేకపోతే తర్వాత కొనుక్కోవాలి. ఇలా అన్ని ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్ల ప్రధాన ఉద్దేశం ప్రాఫిట్. ఈ విషయం పక్కన పెడితే ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్కు బదులుగా ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ లేదా ఫ్రీడమ్ సాఫ్ట్వేర్, తెలుగులో అయితే స్వేచ్ఛా సాఫ్ట్వేర్ అని ఉంటుంటాయి. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్లు గురించి తెలుసుకుందాం. అసలు దేనిని స్వేచ్ఛా సాఫ్ట్వేర్ అంటారు అంటే, సాఫ్ట్వేర్ను ఏ అవసరానికైనా వ్యక్తిగతంగా కానీ కమర్షియల్గా కానీ స్వేచ్ఛగా, ఉచితంగా వినియోగించుకోగలగాలి. మన అవసరాలకు అనుగుణంగా ఆ సాఫ్ట్వేర్ని మార్చుకునే అవకాశం ఉండాలి. అంటే సోర్స్ కోడ్ అంటే ప్రోగ్రామర్లు రాసే కోడ్ పబ్లిక్గా అందుబాటులో ఉండాలి. ఈ కోడ్ను ఎవరైనా పరిశీలించగలగాలి, ఎవరైనా డెవలప్ చేయగలగాలి. ఒకవేళ డెవలప్ చేస్తే ఆ కోడ్ కూడా పబ్లిక్గా అందుబాటులో ఉంచాలి. ఈ సాఫ్ట్వేర్ను ఎవరైనా అమ్ముకోగలగాలి, ఫ్రీగా కూడా డౌన్లోడ్ చేసుకోగలగాలి. ఇష్టం అది. ఈ ఫ్రీ సాఫ్ట్వేర్కి రకరకాల లైసెన్స్లు ఉన్నాయి. GNU జనరల్ పబ్లిక్ లైసెన్స్ అని, మోజిల్లా పబ్లిక్ లైసెన్స్ అని, BSD లైసెన్స్ అని, ఇలా రకరకాలు ఉన్నాయి. ఇందులో
కాపీ రైట్కు అగెనిస్ట్గా కాపీ లెఫ్ట్ లైసెన్సెస్ ఉన్నాయి, అంటే జిఎన్యు జనరల్ పబ్లిక్ లైసెన్స్ లాంటివి. ఇవి కాపీరైట్ సాఫ్ట్వేర్ ఎలా అయితే సాఫ్ట్వేర్ని రెస్ట్రిక్ట్ చేస్తాయో యూజర్స్ డెవలప్ చేసుకోకుండా, కాపీ లెఫ్ట్ లైసెన్స్లు ఈ సాఫ్ట్వేర్ని రెస్ట్రిక్ట్ చేయకుండా ఆపుతాయి. ఇప్పుడు ఈ స్వేచ్ఛ సాఫ్ట్వేర్ను చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళందరూ కమ్యూనిటీ లాగా ఏర్పడి డెవలప్ చేస్తుంటారు. ఉదాహరణకు ఎంఎస్ ఆఫీస్కి బదులుగా లిబర్ ఆఫీస్, ఫోటోషాప్కి బదులుగా గింప్, అడోబ్ ప్రీమియర్కి ఫిల్మోరా లాంటి వాటికి బదులుగా కేడెన్ లైవ్, ఓపెన్ షాట్ లాంటివి. ఇప్పుడు మనందరం వాడే ఫేమస్గా విఎల్సీ ప్లేయర్ ఉంది కదా, అది స్వేచ్ఛ సాఫ్ట్వేర్. కొన్ని చిన్న చిన్న విషయాలను అబ్జర్వ్ చేస్తే ఏది స్వేచ్ఛ సాఫ్ట్వేర్ మనకి తెలిసిపోతుంది. ఉదాహరణకు ఫైల్ ఆర్కైవింగ్ సాఫ్ట్వేర్ విన్రార్, అది ఓపెన్ అయినప్పుడల్లా మనల్ని సాఫ్ట్వేర్ కొనుక్కోమని అడుగుతుంది, కానీ పనిచేస్తుంది. ఎంఎక్స్ ప్లేయర్ లాంటివి ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని వాడచ్చు, కానీ ఇవేవి స్వేచ్ఛ సాఫ్ట్వేర్లు కావు. ఇవి ఫ్రీగా అందుబాటులో ఉన్న మన డేటాను అమ్మడం ద్వారానో యాడ్స్ని డిస్ప్లే చేయడం ద్వారానో ప్రాఫిట్ వస్తుంది. సోర్స్ కోడ్ మాత్రం పబ్లిక్గా ఉండదు. స్వేచ్ఛ సాఫ్ట్వేర్ కేవలం విరాళాల ఆధారంగా డెవలప్ అవుతుంటాయి. ఇప్పుడు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్లు మిగతా సాఫ్ట్వేర్ లాగా పనిచేస్తాయా లేదా, ఒకవేళ పనిచేస్తే ఎందుకు వాడరు అంటే దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు మనం ఏ సాఫ్ట్వేర్ను వెతికి చూసుకోవాల్సిన అవసరం సాధారణంగా రాదు. మనకు కావాల్సిన మెజారిటీ సాఫ్ట్వేర్ను మన కంప్యూటర్లోనో ఫోన్లోనో కొనేటప్పటికే ఇన్స్టాల్ అయి ఉంటాయి. ఉదాహరణకు ఫోన్లో వాట్సాప్, కంప్యూటర్లో ఎంఎస్ ఆఫీస్ లాగా. ఈ సాఫ్ట్వేర్లు మనం వెతికి మనం తెలుసుకునే ఏమి కావు, మనకి ఇవి అందించబడ్డాయి, నిజానికి ఫోర్స్డ్గా మన డివైజుల్లో ఉంచబడ్డాయి, అన్ఇన్స్టాల్ కూడా చేసే అవకాశం లేకుండా. ఈ ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్లను కొన్ని వేల మంది డెవలప్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. స్వేచ్ఛ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసే డెవలపర్లు ఏ డబ్బు లేకుండా పనిచేస్తుంటారు. ఏ డెవలపర్లు వాళ్ళకున్న ఖాళీ టైంలో ఈ స్వేచ్ఛ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి వెచ్చిస్తుంటారు. కొంతమంది విరాళాలు పొందుతుంటారు, కానీ ఏ సాఫ్ట్వేర్ డెవలప్ కావాలన్నా ముందు వాడడానికి యూజర్లు ఉండాలి. యూజర్లు పెరిగినప్పుడే ఆ సాఫ్ట్వేర్లో ఏ లోపాలు ఉన్నాయనే విషయం తెలుస్తుంది. అప్పుడే వాటిని కరెక్ట్ చేయడం కానీ కొత్త ఫీచర్లు డెవలప్ చేయడం కానీ జరుగుతాయి. మనందరం వాడే విఎల్సీ ప్లేయర్కి పోటీగా కూడా చాలా అప్లికేషన్లు ఉన్నాయి, కానీ విఎల్సీ ఎందుకు పాపులర్ అయింది? అదే దీనికి సమాధానం. ఎక్కువ మంది వాడే సాఫ్ట్వేర్ యాక్టివ్గా డెవలప్ అవుతుంటుంది. దురదృష్టవశాత్తు ఈరోజు మనం వాడే మెజారిటీ సాఫ్ట్వేర్లు మనం కావాలనుకున్నవి కావు, మన మీద రుద్దబడుతున్నవి. అవే ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్ మెజారిటీకి అందుబాటులో ఉంటూ అవే డెవలప్ అవుతూ లాభాలు పొందుతూ ఉన్నాయి. సగటు విద్యార్థి ఈరోజు చట్టబద్ధంగా ఒక ల్యాప్టాప్ను ఆయన వ్యక్తిగత అవసరాలకు ఈ ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్తో వాడుకోవాలంటే రెగ్యులర్గా ₹1000 ఖర్చు చేస్తూనే ఉండాలి. స్వేచ్ఛ సాఫ్ట్వేర్ని వాడుతూ వాటికి తోచినంత తోడ్పాటును అందిస్తూ ఉంటే అవి ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటూ ఉంటాయి. స్వేచ్ఛ సాఫ్ట్వేర్ గురించి పూర్తిగా మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఇచ్చాను, వాటిని చూడండి.